పల్నాడు జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. నర్సరావుపేట ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలైతే నిర్వహించారు. S4 కంపార్ట్మెంట్లో 1920 గంజాయి చాక్లెట్లనైతే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం ఇది రెండోసారి. దీని మీద కంపోజిషన్ అయితే క్లియర్గా ఉంది. ఎన్నో పాయింట్ ఇది సెట్ అయ్యి 1.5 ఇక నర్సరావుపేట ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం ఇది రెండోసారి. పూర్తిగా రూపుమాపాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా గంజాయి లేదని పోలీసులు ప్రకటించిన తర్వాత ఇటువంటి ఘటన ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మురళి, నర్సరావుపేటలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో అయితే గంజాయి చాక్లెట్స్ అయితే పట్టువేత అయితే జరిగింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలించు జరుగుతుందని ముందస్తు సమాచారం ఈగలకి GRP RPF అయితే తనిఖీలు అయితే చేశారు. S4 కంపార్ట్మెంట్ లో 1920 గంజాయి చాక్లెట్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు కనిపించకపోవడంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. మురళి, ఇది ఇలాంటి సంఘటన జరగటం నర్సరావుపేటలో ఇది రెండోసారి అయితే జరుగుతుంది. అయితే గంజాయి చాక్లెట్లు రూపంలో చేస్తుంది. గంజాయి అనేక రకాలుగా అయితే సరఫరా చేయటం అయితే గంజాయి అమ్మే వాళ్ళు అయితే చాలా టెక్నిక్ గా ఉపయోగించి చాక్లెట్ రూపంలో, అలాంటి బిస్కెట్ల రూపంలో అలాంటి అట్లో చేస్తున్నారు. కానీ పోలీసులు నిఘా అనేది చాలా ప్రత్యేకంగా పెడుతున్నారు. అయినా కానీ ఈ గంజాయి సప్లై అనేది మాత్రం ఎక్కడ ఆగట్లేదు. అది ఏదో ఒక రూపంలో కానీ అది అయితే సరఫరా జరుగుతుంది మురళి. కానీ పోలీసులు అయితే ఎక్కువ నిఘా పెట్టారు. ప్రజెంట్ అయితే నర్సరావుపేట నుంచి రైల్వే స్టేషన్ లో అయితే ఈ తనిఖీలు చేపట్టడంలో భారీ మొత్తంలో గంజాయి చాక్లెట్లు అయితే పట్టుబడడం జరిగింది మురళి. పోలీసులు అయితే దీని మురళి ఆ ప్యాకెట్ల మీద మొత్తం కూడా హిందీ టైటిల్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అంతర్రాష్ట్ర ముఠా కింద భావిస్తున్నారా, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ ప్రశ్నించినప్పుడు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేశారా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మురళి, ఆ చాక్లెట్ల మీద అయితే అంతా హిందీకి సంబంధించి, అంటే ఇది కంపల్సరిగా అంతర్రాష్ట్రానికి సంబంధించిన ముఠాయేను. ఇది మన ఏపీలోది మాత్రం కాదు. ఇది వాళ్ళు ఎక్కడి నుంచో సరఫరా చేసి ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. అంటే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి సరఫరా చేయబడుతుంది. ఇలాంటి ట్రావెలింగ్ లోనే, అంటే వాళ్ళు మహారాష్ట్ర అలాంటి రాష్ట్రాల నుంచి ఆ గంజాయి సరఫరా చేసి ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నట్టయితే పోలీసులు అయితే తెలుపుతున్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళంతా హిందీలో మాట్లాడుతున్నారు. మాకు ఎలాంటి భాష మాకు అనేది అర్థం కావట్లేదని అయితే అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు కూడా పోలీసుల్లో విచారణ అయితే చెప్పారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. సో అది నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లు కలకలం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న దుకాణాల్లో కూడా గతంలో మనం చూసాం ఈ చాక్లెట్లు అనేవి లభ్యమయ్యి చిన్నపిల్లలు వీటికి ఎడిక్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపుగా పోలీసు అధికారులు అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు కానీ లేకపోతే ఇటువంటి అమ్మకాలు లేకుండా మేము చూస్తున్నామని అయితే పూర్తి నిఘా పెట్టామని కూడా చెప్తున్నారు. కానీ అంతర్రాష్ట్ర ముఠాలు వేరే రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించేటువంటి క్రమంలో అనుమానం రాకుండా వారొక భోగిలో ప్రయాణిస్తూ ఒక భోగిలో దీనికి సంబంధించినటువంటి ఆ బ్యాగ్స్ను కూడా తరలిస్తున్నారనేటువంటి అనుమానాలు అయితే పూర్తిగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా గంజాయికి సంబంధించి ఆనవాళ్లు మూలాలన్నింటినీ కూడా మేము పెకిలించి వేశాం, ఎక్కడా కూడా గంజాయి సప్లై అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు అనేటువంటి మాట అయితే అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా చాక్లెట్ ప్యాకెట్స్ మీద మనం చూస్తే ఆ టైటిల్స్ కూడా హిందీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంతర్రాష్ట్ర ముఠాగా భావిస్తున్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే ఇటువంటి కవర్ తోటి వేరే రాష్ట్రానికి ఏమైనా సప్లై చేస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది, ఏ స్టేషన్లో దాటుకొని వచ్చింది, ఆ బ్యాగును తీసుకొని వచ్చినటువంటి క్రమం, అంటే ఆయా జిల్లాల్లో కావచ్చు ఆయా ఊర్లలో కావచ్చు సీసీ కెమెరా విజువల్స్ను కూడా అధికారులు క్లియర్ కట్గా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
కొద్ది మొత్తమా పెద్ద మొత్తమా సంగతి పక్కన పెడితే గంజాయి ఆనవాళ్ళు అనేది లేకుండా చేస్తున్నామని అయితే చెప్తున్నారు. మనం గతంలో చూసాం గంజాయికి సంబంధించి ప్యాకెట్ల రూపంలో ఉండేది, ఇప్పుడు రూపం మార్చుకొని చాక్లెట్ల రూపంలోకి అయినటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, యువత, కాలేజ్ యువకులే టార్గెట్గా కూడా ఈ గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నాయనేటువంటి విస్తుపోయే వాస్తవాలైతే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే నరసరావుపేటలో గంజాయి చాక్లెట్లు పట్టుకోవడం ఇది రెండోసారిగా కూడా చెప్తూ ఉన్నారు. లేకపోతే గతంలో సరఫరా చేసినటువంటి వాళ్ళే మళ్ళీ గంజాయి చాక్లెట్లను సరఫరా చేస్తున్నారా అనేటువంటి కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.